నెల్లూరుకు చెందిన మహమ్మద్ బాషా అనే యువకుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావు బ్రతుకుల మధ్య చెన్నై వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. అతను బ్రతికేందుకు 25 లక్షల వైద్యం అవసరం కావడంతో కడు పేదలైన వారి కుటుంబానికి కొంత సహాయం అందించేందుకు ఆత్మకూరు ప్రాంత యువత నడుం కట్టింది. అందులో భాగంగా ఆత్మకూరు తూర్పు వీధికి చెందిన ముస్లిం యువత నేడు అతని ప్రాణం కాపాడేందుకు తమ వంతు సహాయంగా ఆత్మకూరు పట్టణంలోని దాతలను ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని అర్థిస్తూ వీధిలో ప్రతి షాపుకు వెళ్లి ప్రార్థించారు. విషయం తెలిసిన ఆత్మకూరు పట్టణ సహృదయులు తమకు తోచిన సహాయాన్ని వీరికి అందించారు. मोहम्मद बादशाह प्राणाలను मोहम्मद కాపాడుకుందాం मोहम्मद బాషాను కాపాడుకుందాం मोहम्मद ప్రాణాలను కాపాడుకుందాం ఈ నెల 18వ తేదీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం గ్రామంలో షేక్ మొహమ్మద్ అనే యువకుడికి చిన్న యాక్సిడెంట్ అయితే జరిగినది. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత చెన్నై హాస్పిటల్కి తీసుకొని వెళ్తే దాదాపు ఆ అబ్బాయికి 20 నుంచి 25 లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆ అబ్బాయికి బ్యాక్ బోన్ C3, C4, C6, C7 అనే బ్యాక్ బోన్ అయితే పూర్తిగా దెబ్బతినడంతో ఆ అబ్బాయి కుటుంబం కూడా చాలా దీన పరిస్థితిలో ఉంది. దయచేసి దాతల కోసం ఈరోజు ఆత్మకూరు యువత ఆధ్వర్యంలో ఆ అబ్బాయి సాయం చేయాలనే కోరిక ఈరోజు ఆత్మకూరులో ర్యాలీ చేపట్టి డొనేట్ చేసేదానికి మనమందరం సహకరిస్తున్నాము. ఎవరైనా దాతలైతే సాయం చేసేవాళ్ళు ఇన్స్టాలో, మనము ఫేస్బుక్లో అయితే చాలా దిక్కులో పెట్టున్నాం. చేసేవాళ్ళు సోషల్ మీడియా మొత్తము వైరల్ అయ్యి ఉంది. దయచేసి చేసేవాళ్ళందరూ సాయం చేయవలసిందిగా కోరుతున్నాము.